హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు జియో ఐపీఓ గురించి ఒక విశేషమైన విషయం మాట్లాడుకోవాలి. తెలివైన పెట్టుబడి ₹10 చొప్పున జియో షేర్లో కొంటే ఇప్పుడు 5,800 కోట్లు వస్తున్నాయి. అది ఎలాగో తెలుసుకోవాలి. ఈ స్టోరీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే స్టాక్ మార్కెట్లో ఇంత ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ. జియో ఐపీఓ. రిలయన్స్ జియో తొలి పబ్లిక్ ఇష్యూకు వస్తుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద పత్రాలు సమర్పించిన ఈ క్రమంలో కంపెనీ విలువ లెక్కగట్టారు. దీని ప్రకారం జియోలో వాటా కలిగిన ప్రమోటర్ పంట పండినట్లు అయింది. 2020 జియో హెచ్ఎఫ్సిఎల్ ప్రమోటర్ పెట్టిన పెట్టుబడి ఏకంగా 11,983 అంటే 12,000% వరకు లాభం రానుంది. ఇప్పుడు ఒక షేరు ₹10 చొప్పున కొంటే ఇప్పుడు 5,800 కోట్లు వస్తున్నాయి. అంటే 5,800 కోట్లు వస్తున్నాయి. మరి వివరాలు తెలుసుకుంటేనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ పెట్టాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. జియో ఐపీఓ భారతీయ కార్పొరేట్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పబ్లిక్ ఇష్యూగా భావిస్తున్న జియో ప్లాట్ఫారం లిమిటెడ్ ఐపీఓ దిశగా అడుగులు వేగవంతం చేసింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ తన డ్రాప్ రైట్ ఎర్నింగ్ ప్రాస్పెక్ట్ అంటే డిఆర్హెచ్పి షేర్ను దాఖలు చేసింది. అంటే ఈ క్రమంలో ఈ ఐపీఓ వెనుక ఉన్న ఒక అద్భుతమైన సంపద సృష్టి అంశం వీళ్ళలోకి వచ్చింది. అదేంటంటే రిలయన్స్ జియో ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టిన దేశీయ ఇన్వెస్టర్ హెచ్ఎఫ్సిఎల్ ప్రమోటర్ మహేంద్ర నెహ్తా ఒక షేరుకు ₹10 చొప్పున కొనుగోలు చేసిన తన పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 11,983% అంటే దాదాపు 121 రెట్లు లాభాన్ని ఆర్జించింది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్ఎఫ్సిఎల్ ప్రమోటర్ మహేంద్ర ఒక షేర్ చొప్పున 11,120. అయితే హెచ్ఎఫ్సిఎల్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర నెహ్తా కుటుంబం ఆయన కుమారుడు అనంత్ నెహ్తా, కుమార్తె ప్రియాంక సంఘ్యతో కలిపి జూలై 7, 2020 జియో ప్లాట్ఫారం షేర్లలో కొనుగోలు చేశారు. కంపెనీ ప్రారంభమైన 8 నెలల వారు తమ కార్పొరేట్ డిబెంచర్ అంటే ఈక్విటీ షేర్లు మార్చుకోవడం ద్వారా 37.0 మిలియన్ షేర్లు ఒక్కొక్కటికి కేవలం ₹10 తగ్గించుకుంది. దీనికి తోడు రిలయన్స్ గ్రూప్ మరో 10.83 మిలియన్ షేర్లు అదే ₹10 నేరుగా వాటికి కేటాయించారు. ఈ విధంగా వారి మొత్తం పెట్టుబడి అప్పుడు 47.87 కోట్లు అంటే 48 కోట్లు అనుకోండి. దీంతో వారి జియో ప్లాట్ఫామ్లో 0.54% అంటే 1% కూడా కాదు, 0.54% లాభం లభించింది. ఈ జియో ఐపీఓలో అదే కాస్త 5,800 కోట్ల మారింది ఇప్పుడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే నెహ్తా కుటుంబానికి ₹10 చొప్పున షేర్లు కేటాయించిన అదే రోజున రిలయన్స్ సంస్థ దిగ్గజ మేటాకు ఒక షేరుకు 488 చొప్పున విక్రయించింది. ఆ తర్వాత గూగుల్, సౌదీ అరేబియా చెందిన పిఐఎస్ఎఫ్, కేఆర్ వంటి 13 అంతర్జాతీయ సంస్థ ఒక షేరుకు గరిష్టంగా 549 వరకు చెల్లించింది. జియోలో వాటా కొన్నారు. అయితే గ్లోబల్ ఇన్వెస్టర్ పెట్టిన భారీ ధరతో పోలిస్తే దేశీయంగా భాగస్వామి నెహ్తాకు తక్కువ ధరకు వాటా లభించాయి. అయితే తక్కువ ధరకు షేర్లు లభించడం వెనుక 2010 నాటి డీల్ ఉంది. జూన్ 11, 2010లో నెహ్తాకు చెందిన ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా టెలికాం స్పెక్ట్రమ్ను ఇది 12,872 కోట్లకు కొన్నది. ఆ విజయం సాధించిన కొన్ని గంటల్లో ముఖేష్ అంబానీ ఇన్ఫోటెల్ 90% వాటాను 48 కోట్లకు కొన్నారు. మిగిలిన 5% వాటా నెహ్తా తన వద్దనే ఉంచుకున్నారు. ఆ కమేపాన లక్షణంగా సర్వీస్ దేశవ్యాప్త టెలికాం సెక్టార్ గాను 12,800 కోట్లు కాను. ఈ విజయం సాధించిన కొన్ని గంటలు ముఖేష్ అంబానీ ఇన్ఫోటెల్ 90% వాటా 48 గంటలు కొన్నారు. అయితే మిగిలిన 5% నెహ్తా తన వద్దనే ఉంచుకున్నారు. ఆ ఇన్ఫోటెల్ సంస్థ కాలక్రమేణా నేటి రిలయన్స్ జియోగా రూపాంతరం చెందింది. ఆనాటి 5% భాగస్వామ్యం నేడు వారికి జాక్పాట్ లాభాలు తెచ్చిపెట్టింది. ఇది వినాలి ఫ్రెండ్స్. ఇంత 5% వాటా ఉంచుకొని 90% వాటా అంటే జియో ప్లాట్ఫామ్ని వీళ్ళ దగ్గర ఉన్న నేత దగ్గర ఉన్న వాటాని 98%కు అప్పట్లో 12,872 కోట్లకు కొన్నది. ఇది జియో. ఆ జియో అవతరించినదే ఇది. ఆ ప్లాట్ఫామే ఇప్పుడు ఉన్న ముఖేష్ అంబానీ జియో ఇన్ఫోటెల్. ఇది విచిత్రమైన విషయం. 5% వాటా ఉన్న వ్యక్తి 5,000 అంటే ఆ రోజుకున్న వాటా ప్రకారం 5% ఉంచుకొని మిగతా అన్న దానికి అంటే కేటాయించిన షేర్ల ప్రకారం చూస్తే వాళ్ళు పెట్టిన 48 కోట్లకు ఇవాళ 5,800 కోట్లు అయింది. ఇది సంచలన వార్త. ఇక ఇటువంటి వార్తలు వినాలంటే మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ న్యూస్లు రెగ్యులర్గా మీకు అందుబాటులోకి వస్తాయి. ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం
మంచిది. జై శ్రీమన్ నారాయణ.